వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నా పేరు సిరియల్ హరేరామ్ సార్. నాది రాజువారి వస్తున్నాను. అయితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైతే కాదు, ఆటో కార్మికులు ఉపాధి కార్మికులు మాత్రమే వస్తున్నాను సార్. రాజువారి నుండి అమరావతి పాదయాత్ర చేపట్టడం జరిగింది సార్. నేను ఫస్ట్ నాకు మా రాజువారిలోని ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ నేను అధ్యక్షుడు, అలాగే రాష్ట్రాలు తోటి కార్మికులు ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్ టాటా మ్యాక్స్ షాపులు అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వడం జరిగింది సార్. అయితే మొదటిగా ఎందుకంటే స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు పథకం ఏ రోజైతే ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి మేము పూర్తి ఉపాధి కోల్పోయాం. అది ముఖ్యమంత్రి గారికి వివరించి మేము దానికి బదులుగా మహిళలకు ప్రయాణ నిమిత్తమే నగర బదిలీ పథకం ప్రవేశపెట్టమని కోరడానికి వెళ్తున్నాం సార్. అది సాధ్యం కాని వల్ల ఆర్టీసీలో వీరు ముఖ్యంగా ఆర్టీసీలు వేస్తే డ్రైవర్ పోస్ట్ కానీ కండక్టర్ పోస్ట్ కానీ వేస్తారు. అవి మా ఆటో టాటా బైక్ క్యాబ్ డ్రైవర్లకు మాత్రమే ప్రైవేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది అందరికీ సాధ్యపడదు కాబట్టి మనకి స్వయం ఉపాధి నిమిత్తం ప్రభుత్వం శిక్షణ ఇచ్చి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి దాన్ని మాకు ఉపాధి కల్పించడానికి బ్యాంకు ద్వారా రుణాలు ఇచ్చి నెల వాయిదా కోరుకుంటాం సార్. ఇది కాకుండా మాకు తెలిసిన సమస్యలు ఉన్నాయి సార్. ఏంటంటే మాకు ఈరోజు ఇన్సూరెన్స్ ఉంది సార్. ఉపాధి కోల్పోయాం 6,500 అది ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం సగం రేటుకి 3,000కి ఇలా వచ్చేటట్టు కల్పిస్తే మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మాకు ఫిట్నెస్ చేసేటప్పుడు 15 ముందు ప్రైవేట్ ఇచ్చిన తర్వాత మాకు 15 రోజులకు ఒకసారి మాకు 15 రోజులు కూడా అది 1 రోజులోనే మాకు ఫిట్నెస్ కంప్లీట్ అవుతారు. మిగిలితే మళ్ళీ మనిషికి 860 రూపాయలు ముందు రోజు కట్టించాలని మళ్ళీ కట్టి వెళ్ళవచ్చు సార్. దాన్ని 15 రోజుల వరకు కూడా చేస్తాం సార్. అలాగే మాకు జీవో నెంబర్ 2191 పెట్టి మాకు విపరీతమైన కేసులు రాస్తున్నారు సార్. ఆ ఫైల్ భారం 21 ఫైల్ భారాన్ని తగ్గిస్తారని కోరుకుంటున్నాను సార్. అలాగే మా పిల్లలకి ప్రైవేట్ కాలేజీల్లో సగం ఫీజుకే రాయితీ కల్పించేలా కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. అలాగే ఓబర్ వల్ల ఈ యాప్ వల్ల మాకు ఆదాయం కనిపిస్తుంది సార్. కనీసం వాళ్ళకే పోతుంది. ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసేలా ఈ యాప్ను కోరుకుంటున్నాం సార్. అయితే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఐటీ మంత్రి నారా లోకేష్ గారికి, మా డిగ్రీ కళ్యాణ్ మల్ల శ్రీనివాసరావు గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మీరు 40 సంవత్సరాలుగా ఉన్న రాజకీయ అనుభవంలో మీరు హైదరాబాద్ని హైటెక్ సిటీగా మార్చి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. మత్స్యాల పరిశ్రమ, అలాగే జన్మభూమి అలాంటి కంపెనీలు పెట్టి అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు కూడా మాకు ఆంధ్రప్రదేశ్కి నేను ఉన్నానంటే ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అమరావతిని ఈరోజు పరుగులు పెట్టేసి ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మెగాడిఎల్ సిటీస్ ఎంతో మందికి ఉపాధి కల్పించారు. ఇలా ఉపాధి కల్పిస్తున్న మీరే ఈరోజు 6 లక్షల కుటుంబానికి ఉపాధి కోల్పోతున్నాం సార్. ఇది పునరాలోచించడం కోసమే మీరు వినియోగించుకోవడమే మా ప్రధాన అజెండాగా నేను అక్కడికి వస్తున్నాం సార్. దయచేసి మీరు మా మాటలను పరిగణలోకి తీసుకొని కోరుకుంటూ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఫ్యామిలీ రెస్టారెంట్ నందు ఇక్కడ ఎంతో రుచికరమైన అన్ని రకాల వెరైటీ కారం దోశ, సెట్ దోశ, పరోటా, చపాతీ. హ్యాపీ జర్నీ.